వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు నియోజకవర్గ ప్రజలు 2025 నూతన సంవత్సరంలో ఆనందంగా ఉండాలని భావిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు చేపడుతుందని తెలిపారు. తన వెన్నంటే నడుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ క్యాంప్ ఆఫీసులో నూతన సంవత్సర వేడుకలు మా నాయకుల ఆధ్వర్యంలో జరగడం జరిగింది. మొత్తం 5 మండలాలు టౌన్ నుంచి చాలామంది, ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని బట్టి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ బాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, అలాగే మోడీ గారి పైన, అలాగే ఈ నియోజకవర్గం నా పైన అందరికీ కూడా ఎంతో నమ్మకం ఉంది. నా గూడూరు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఇప్పుడు కూడా నేను వమ్ము చేయనని చెప్పి తెలియజేస్తున్నా. మా నియోజకవర్గ ప్రజల యొక్క మొట్టమొదటి ఆశ ఏంటంటే మా యొక్క గూడూరుని నెల్లూరులో కలపడం. దీనికోసం ఖచ్చితంగా నేను ప్రతిసారి ముఖ్యమంత్రి గారికి చెప్తూనే ఉంటా, మా లోకేష్ బాబు గారికి చెప్తూనే ఉంటా. ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకి సానుకూలంగా స్పందించే పరిస్థితి ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలిపేందుకు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నా యొక్క
నమ్మకం. అంతేగాని ఎవరో వాడు చెప్పినట్టు జరగదు గిరగదు అంటే అది మీరు నమ్మద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్పెషలీ ఈ పాపం చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ. అంటే మన గూడూరుని తీసుకొని తిరుపతి కలిపింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏదో పెద్ద నాయకుల్లాగా పెద్ద ఉద్ధరించేవాళ్ళలాగా మేము ఉద్యమం చేపడతాము గూడూరుని ఇందులో కలిపేందుకంటే కంటే ఎవరు నమ్మరు మనం. అట్లే సిపిఐ, సిపిఎం, బీజేపీ వీళ్ళటువంటి వామపక్ష పార్టీలన్నీ వైఎస్ఆర్సీపీ తప్ప ఎవరు దీనిపైన అడిగినా వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ చేసిన పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి మీ నోటికుండా ఇది జరగదనే మాట చెప్పొద్దు. ఎందుకంటే మీకు నిజంగా ఆ రోజుగాన మీకు మనసుంటే మా గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపే విషయంలో మీరు ఖచ్చితంగా అడ్డం పడతారు. అప్పుడు మీరు అందరూ కూడా విజయోత్సవాలు చేసుకున్నారు. ఇక్కడ గూడూరులో మోటార్ సైకిల్ ర్యాలీ, ఇంకో దగ్గర ప్రెస్ మీట్లు, ఏదో పెద్ద జగన్మోహన్ రెడ్డికి ఉత్తరించేశారు. గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపితే మీ ఆనందం మాకు అర్థం కాల. కాబట్టి ఖచ్చితంగా మేమైతే చంద్రబాబు నాయుడు గారిని మాట ఇచ్చాడు కాబట్టి మాట ప్రకారం చేస్తాననే నమ్మకం పూర్తిగా మాకుందని చెప్పి నేను తెలియజేస్తూ, దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయం చేస్తే ఎవరు పట్టించుకోరని చెప్పి నేను ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర వేడుకల్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలదండలు, శాల్వాలు వినియోగించే బదులు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యా సామగ్రి మరియు కూరగాయలు, బియ్యం లాంటివి ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని గూడూరు ఎమ్మెల్యే ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన లభించింది. గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యా సామగ్రి తీసుకువచ్చారు.
అన్నా ఓకే 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 బాబు ఓకే అన్న ఓకే సెకండ్ అవ్వమైంది మళ్ళీ నిజమా చూడు చూడు ఇటు చూడండి ఓకే అన్నా కొంచెం మీరు వెనకెళ్ళి వెంకన్నా ఓకే ఓకే అటు చూడబోయ్ ఆయన చూసినప్పుడు గమ్మున ఉంటుంది ఓకేనా నేను ఒక పిలిపించా ఈరోజు పూలమాలలు బొకేలు తీసుకురావద్దు, దయచేసి పుస్తకాలు తీసుకురండి, లేదా పెన్నులు తీసుకురండి, పెన్సిల్ తీసుకురామని చెప్పా. ఇదే కొంతమంది వాళ్ళు రీతిగా పూలమాలలు బొకేలు తేవడం జరిగింది. అయితే ఎక్కువ భాగం వాళ్ళు బుక్స్, అలాగే పెన్లు, పెన్సిళ్ళు, అలాగే మా ఇజ్రాయల్ గారు అమ్మగారి పేరు మీద ప్లేట్లు, అలాగే మర్హీమోళ్ళు దుప్పట్లు, అట్లాగే ప్రతి ఒక్కరు ప్రైవేటు స్కూల్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోట్బుక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా పార్టీ వాళ్ళు కూడా మ్యాక్సిమం అందరూ కూడా పిల్లలకు ఉపయోగపడే నోట్బుక్లు తీసుకురావడం జరిగింది. గూడూరు ఎమ్మెల్యే అనుచరులు మరియు అభిమానులు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గజమాలతో, క్రేన్ సాయంతో గూడూరు ఎమ్మెల్యేకు తప్పట్లు మరియు తీన్మార్ బ్యాండ్లతో పార్టీ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన, మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి వెళ్లాలని గూడూరు డీఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. పలువురు సిఐలు, ఎస్ఐలు డీఎస్పీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డివిజనల్లోని పలువురు సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు డీఎస్పీ రమణకుమార్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ సబ్ డివిజన్ లోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. కాలేజ్ మేనేజ్మెంట్ కెరియర్ సంబంధానికి ఎదురు ఉండదు. గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు మరియు ఈ జిల్లా ప్రజలకందరూ కూడా మన గూడూరు పోలీస్ సబ్ డివిజన్ తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అంటే 2024 కంప్లీట్ అయిపోయి మనం ఈరోజు 25లోకి ఎంటర్ అయిపోయాం. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా గతాన్ని మర్చిపోయి ఈ సంవత్సరం మనం ఇంకెంత బాగుండాలి, గతంలో కంటే బాగా మెరుగు ఉండాలి. గతంలో ఏమన్నా చిన్న చిన్న లోపాలు జరిగితే ఆ లోపాలను సరిదిద్దుకొని ఈ సంవత్సరంలో అలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ కాడ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి శుభాకాంక్షలు. సైదాపురం మండలం కలిచేడులో ప్రభుత్వ స్థలంలో కంటైనర్లో మద్యం షాపు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తూ ఉండడంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సైదాపురం తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు కంటైనర్కు ఇచ్చి ఉన్న విద్యుత్ సర్వీసులను తొలగించారు. కంటైనర్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాప్ నడుపుతున్నట్లు గుర్తించి షాప్ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలం సర్వేయర్ లాలి వెంకటేశ్వరరావు, విఆర్ఓ రమణయ్యలు పాల్గొన్నారు. షాపు పర్మిషన్ ఇచ్చుంటారు కానీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టుకోమని ఇస్తారా? తెలియదు కాదు, తీసేయాలి. అది తీసి మీరు ప్రైవేట్ ల్యాండ్ ఎక్కడైనా కొనుక్కొని పెట్టుకోవాలి. ఖచ్చితంగా అయితే తీసేయాలి. వేరే ల్యాండ్లో పెట్టండి గవర్నమెంట్. మీ పట్టా ల్యాండ్లో గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారు స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. అలాగే పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. బంధుమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
यमुनात्मने चक्रवर्तितनोजार सार्वभौमारमङ्गलं वेद वेदान्त वेद्यारूपारविन्द श्लोकारमङ्गलम् గూడూరు పట్టణంలోని శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం సందర్భంగా బాబా వారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ పూజలో మందిర కమిటీ నిర్వాహకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి మరియు భక్తులు పాల్గొన్నారు. మీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఈ జగత్తులో భయాత్తులకు నీవే ఆశ్రయం. నీవి జగత్తుకే మూల కారకుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు. ఓ కరుణా ప్రవేశించిన 2025 సంవత్సరం ఓం లక్ష్మీ నారాయణాయ నమః ఓం లక్ష్మీ నారాయణాయ నమః ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః ఓం ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయంలో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్థానిక కర్నాలు వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వెంకటేశాయ నమః. ఓం నారాయణ నగేశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం బ్రహ్మక్లబ్దోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం పద్మనాభాయ సదావాయ సుధాయ చ వైకుంఠలోకాయ గిరికుంజ విహారిణే హరిచందనే కుమారధారికా వాస స్కందాభీష్ట ప్రదాయ చ జానురత్న సముద్భూత పోత్రిణే కూర్మమూర్తయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం
నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.